రెండు మాటలు చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. రాజా ఇక్కడ అంటే రాజుకు నెబుకద్నెజరంట ఒక విగ్రహాన్ని ఆయన యొక్క దేశంలో నిలవబెట్టించాడు. ఏం పెట్టాడు చెప్పండి? ఒక 60 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టించాడు. ఒక మైదానంలో 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండను అని ప్రారంభంలో ఉంటుంది. పెద్ద విగ్రహం, అలా ఒక దేవత విగ్రహం అది నిలవబెట్టించి ఆయన ఏమన్నాడంటే అందరికీ చెప్పాడు, ఈ విగ్రహానికి ప్రతిష్ఠ ఉంది, ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ రోజు అందరినీ పిలిపించాడు. ఆ ఆస్థానంలో గౌరవనీయులు, మంత్రులు, మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, జ్ఞానులు, అందరినీ కూడా ఆహ్వానించాడు. అన్ని దేశాలను కూడా ఆహ్వానించాడు. ఈ విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించాను, రండి, ఆహ్వానం అందుకోండి, మీరు వచ్చిన రోజు నేను దాన్ని ఓపెన్ చేస్తాను. అందరూ కూడా ఆ విగ్రహానికి ఏం చేయాలంట? సాగిలపడి నమస్కారం చెయ్యాలి. ఎప్పుడు అంటే అక్కడ కొన్ని వాయిద్యాల పేర్లు పెట్టాడు. చక్కటి వాయిద్యాలు ఎప్పుడైతే మీకు మ్యూజిక్ వినిపిస్తుందో ఆ మ్యూజిక్ వినపడంగానే అందరూ వచ్చేసి దానికి సాగిలు పడిపోవాలి. ఇది ఆ యొక్క రాజు యొక్క శాసనం ఆ ఊరిలో. అప్పుడు ఏం జరిగిందంటే, ఆల్రెడీ షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు కూడా, ఈ ముగ్గురు స్నేహితులు, దానియేలు కూడా వాళ్ళతో పాటు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు. రాజు సంస్థానంలో వాళ్ళకి ఉద్యోగాలు దానియేలు గారు ఇప్పించాడు. వాళ్ళు ఒక మంచి పదవిలో ఉన్నారు. పర్యవేక్షణ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఆ పనిలో ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురు మాత్రం అంట ఆ ప్రతిమకి ఏం చేయలేదంట, నమస్కారం చెయ్యలేదు. మిగతా వాళ్ళందరూ సౌండ్ రాగానే వచ్చి దాగిలు పడిపోయారు. వచ్చి అమ్మో రాజుగారే ఆగ్రహిస్తే మనం ఇంకా సాగిలు పడిపోతే అట్ట, రాజుగారి కోపం తెప్పితే అట్ట అని ఆ బొమ్మ ముందు ఏం చేశారు, వాళ్ళు సాగిలు పడి దండాల మీద పెట్టి దండాలు పెట్టేస్తున్నారు. ఇలా ముగ్గురు మాత్రం దండాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు, అసలు దాని గురించి పట్టించుకోవాలి. తెలియకుండా ఉంటుందా రాజుగారికి? ఖచ్చితంగా తెలిసిందిగా. తెలిసింది. చెప్పారా అంట, అయ్యా నీ సంస్థానంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళే ముగ్గురు ఉన్నారు, యూదులు, వాళ్ళు షద్రకు, మెషకు, అబేద్నెగో, పలానా వాళ్ళ పేర్లు అవి. వీళ్ళ ముగ్గురు వాళ్ళు దండం పెడతలేదయ్యా, మన ఆజ్ఞని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత దమ్ము, ఎంత ధైర్యం వాళ్ళు అలా చేయడానికి అని రాజుకి బాగా ఎక్కేసేసారు. ఇక రాజుకి పిచ్చి కోపం వచ్చేసింది. ఏంటి, ఎందుకని? రాజుగారికి మాట అనకపోతే చాలా కోపం కదా. నేను ఒక బొమ్మ నిలబెడితే ఆ బొమ్మకి వీళ్ళు ఎందుకు దండం పెట్టరు, అసలు ఎందుకు? సరే ముందు వాళ్ళని పిలిపించి విచారిద్దాం అసలు నిజమా కాదా అని వాళ్ళ ముగ్గురిని పిలిపించి ఏంటి షద్రకు, మెషకు, అబేద్నెగో, మీరంటా ఆయన నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యలేదంట అని అడుగుతున్నాడు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు? అక్కడ ఆయన అడుగుతున్నాడు, నేను చదువుతా చూడండి 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినపడినది, అది నిజమా అని అడిగాడంట. అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు చూద్దాం. 16వ వచనంలో ఆయన ఇంకా ఒక మాట కూడా అంటాడు, అలా భయపెడతా, నిజమేనా? మీరు నిజంగా నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మీరు ఎందుకు దండం పెట్టలేదు? నేను విన్నది నిజమేనా? నాకు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అడిగి ఇంకొక మాట ఆయన అక్కడ ఏమంటాడంటే, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచకను, సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఈ మాటకి చాలు వాళ్ళు వెంటనే దండం పెట్టేస్తారు అనుకున్నాడు ఆయన. మనమైతే వెంటనే పెట్టేస్తాం, అసలు ప్రతి దానికి పెట్టేస్తాం. మనం అంత దాకా కూడా అవసరం కదా. నిజంగా ఒప్పుకోవాలండి, కొన్ని విషయాలు నిలబడాలి.
కొన్ని విషయాల్లో నిలబడితే సమస్యలే వస్తాయి, కానీ నిలబడి చూపిస్తే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఉత్తిత్తులకు నిలబడ్డాయన ప్రతిదానికి రాజీ పడిపోయే వాళ్ళకి, ప్రతిదానికి అలవాటు పడి లాభం కోసమో లేకపోతే మొహమాటం కోసమో లేకపోతే భయంతోనో ఏదో ఒకటి దేవుడికి ఇష్టం లేని చేసే వాళ్ళ కోసం దేవుడు నిలబడ్డావు. దేవుడి కోసం మరణమైన, దేవుడి కోసం నష్టమైన, దేవుడి కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడే వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడతాడు. ఆయనే గనక మన పక్షంగా నిలబడితే ఈ ప్రపంచం అంతా ఒక పక్కన మనల్ని ఏమీ చేయలేదు. అది మాత్రం మనకు నిజం. హల్లెలూయా. అది అనుభవించిన వాళ్ళు తెలిసిద్దండి. అది దానికోసం నిలబడినప్పుడు తెలిసింది. లాసే, నష్టమే, మాటలే, బాధే. ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవచ్చు, ఆయన ఏమన్నాడు, మీరు ఎందుకు నమస్కారం చేయలేదు? నా దేశంలో నేను ఒక బంగారు ప్రతిమని పెడితే మీరు ఎందుకు నమస్కారం చేయలేదు? సౌండ్ వినపడంగానే, ధ్వనులు వినపడంగానే, ఇప్పుడు మనం ప్యాడ్స్ లేదంటే మరి కీబోర్డ్ ఇవన్నీ పెడతాము. ఇవన్నీ పెట్టి మ్యూజిక్, ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వైలిన్, మరి అలాగే కంజీరా, చక్కగా తబలా, ఇవన్నీ మనం ఇన్స్ట్రుమెంట్స్. ఆ రోజుల్లో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చదివాడు ఆయన, పేరు చదివి అంటాడు, అన్నీ వినపడంగానే మీరు వచ్చి సాగిలు పడకుండా మీరు ఎందుకున్నారు? ఒకవేళ ఉన్నట్లయితే మిమ్మల్ని నా దగ్గర నుండి కాపాడేవాడు ఎవడు ఈ భూమి మీద కానీ ఎక్కడ లేడు అని వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. మిమ్మల్ని ఎవడు కాపాడతాడు నా చేతిలో నుండి? మీకు ఎందుకంత ధైర్యం ఏంటి? మీరు ఎందుకు సాగిలు పడలేదు అని అడిగితే ఆ మాటకే వణుకొచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో కనుక మనం అంటే చాలామంది దేవుడి విషయంలో ఎదుర్కొంటారండి ఇలాంటి సమస్యలు. ఒక ఉద్యోగం చేసే చోట ఎదుర్కొంటారు, బిజినెస్ చేసే చోట ఎదుర్కొంటారు. నన్ను ఈ పిల్ల అంటుంది కదా, లాయర్ దగ్గరికి వెళ్ళిందంట. లాయర్ దగ్గరికి వెళ్తే ఈ పిల్ల మొహాన్ని పొట్టలేదని ఆయన ఫైర్ అయిపోయాడంట. దేనికి? ఒకవేళ ఎందుకు పెట్టుకోవాలా? స్టైల్కి పెట్టుకోలేదా? లేకపోతే నువ్వు కూడా బాప్తిజం తీసేస్తున్నావు, నువ్వు కూడా మతం తీసుకున్నావు, అసలు ఏంటి, అసలు అందరిట తయారయ్యారేంటి, అది ఇది నాన్న స్టాప్గా తిట్టాడంట కాసేపు. ఈ పిల్లకి దెబ్బలతో ఏం చెప్పలేదండి ఈ పిల్ల. కానీ అలాంటప్పుడు మనం నిలబడితే నష్టమా కష్టమా చెప్పండి? నష్టమా లాభమా? అవునండి మేము బాప్తిజం నేను దేవుని నమ్ముకున్నామండి అని చెప్తే నష్టమా లాభమా చెప్పండి? నష్టమే జరిగింది. ఆయన ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు ముందు. కానీ నా దేవుడు ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొస్తాడు. ఏదైనా ఈ మనుషులు కాదండి మనల్ని పాలించేది. దేవుడి కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా నష్టమే వచ్చింది, లాభం రాదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడి కోసం కనుక ఏదైనా చేస్తే నష్టమే వచ్చింది. కానీ ఆ నష్టాన్ని రెండెంతలు దీవెనగా మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఉండాలి అంటే నువ్వు నష్టం ఫేస్ చేయాలి ఫస్ట్. ఆ నష్టం నాకు వద్దు అంటే నువ్వు ఆ వచ్చే కొద్దిగా లాభమే నీకు సరిపోద్ది అనుకుంటే జీవితాంతం నీవు అట్లనే ఉంటావు. ఇక దేవుడి కోసం నేను ఏదైనా భరిస్తాను, నా దేవుడిని నేను నా ప్రజల ఎదుట నేను ఒప్పుకుంటాను. నీ ప్రజల ఎదుట నేను ఒప్పుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు అన్నాడు దేవుడు. నిన్ను ఎవరు ఒప్పుకోరో నేను కూడా రేపు అన్న ఒప్పుకోను అని కూడా వాక్యం ఉంది. మనం అంట కొన్నిసార్లు మన పరిస్థితులు అలా వస్తాయి, కానీ మనం ఒప్పుకొని తీరాలి కొన్నిసార్లు. అలాగే దేవుడి కోసం మనం ఏం చేయాలి? నిలబడాలి. నిలబడుతున్నారా మీరంతా? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, నిలబడుతున్నారా? ప్రసాదాలు తినమని ఎవరి సెంటిమెంట్లు వాళ్ళండి వదిలేయాలి. వాళ్ళైనా సరే కొన్నిసార్లు కావాలని బలవంతంగా మీరు క్రిస్మస్ కేక్ పెడితే ఎందుకు తినరు? మీరు ఎందుకు తినరు? మీకు రాసి ఉంటే మీరు తినొద్దండి, మాకు రాసి ఉంది మరి మేము చెయ్యాలి కదా అని చెప్పండి. వినయంగా చెప్పండి, అలా కోపం తెప్పించద్దు. మీకు మీ గ్రంథాల్లో రాసి ఉందనుకో తినకూడదు అని మీరు తినబాకండి. మేము తినమని బలవంతం ప్రేమ కొద్ది పెడతాను, మీరు ప్రేమ కొద్ది పెడుతున్నారు. కానీ మా గ్రంథాల్లో ఖచ్చితంగా ఉంది విగ్రహం అర్పితములు మీరు తినకూడదు అని. మరి మేము ఫాలో అవ్వాలి కదా, అందుకే తినట్లేదు, ఏమనుకోవద్దని ప్రేమతో చెప్పండి. మీకుంటే మీరు తినొద్దు, మాకు రాసి ఉంది గట్టు మేము తినం అని వాళ్ళతో వివరంగా చెప్పండి, అర్థమయ్యేలాగా.
చేసేటట్టుగా చెప్పకూడదు, సున్నితంగా అర్థమయ్యేలాగా చెప్పాలి. దేవుడి కోసం నిలబడాలి. అలాంటి విషయాల్లో మొహమాటాలు పడకూడదు. అన్నీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో తినేసి వాళ్ళతో పాటు ఏకిపించి చేస్తే ఇంకా దేవుడి కృప ఎలా దిగిద్ది? వీళ్ళు కనుక నిలబడకపోతే వాళ్ళ మీద నిజంగా దేవుడి కృప ఎలా దిగిద్ది? వాళ్ళు ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారు. అప్పుడు వాళ్ళ మాట అంటారు 16వ వచనంలో, శద్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదయ్యా. ఆ బాధ మాకు లేదు. చింత వచ్చేది కొన్నిసార్లు, ఎలాగ ఈ ఉద్యోగంలో వీళ్ళు దేవుని నమ్ముకున్నందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఏంటని ఒక వేదన కలిగింది. ఎందుకంత వేదన? పోతపోయింది. సర్వశక్తిమంతుడు నీకు అంతకన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు ఉన్నాడండి. ఆయన మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏది లెక్క చేయవు, ఆయన్నే లెక్క చేస్తావు. అమ్మో వీళ్ళు పోతే రాదేమో, ఇది పోతే రాదేమో, అది పోతే రాదేమో అని నువ్వు అనుకుంటున్నావు. అంటే నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు మనుషుల్ని నమ్ముతున్నావు, నువ్వు డబ్బుని నమ్ముతున్నావు. అందుకే నువ్వు ఆయన విడిచిపెట్టలేకపోతున్నావు. దేవుడి కోసం నువ్వు నిలబడి చూడు, నీకు ఆ దేవుని ఎట్లా ఉంటుంది. హల్లెలూయా. ఇందాక హనీ అంటుంది వచ్చేటప్పుడు ఆ సంత చివరిలో కొట్టు ఉంది. ఆ కొట్ట ఆదివారం ఎప్పుడు తీయడమ్మా, ఆయనకి అసలు బేరమే ఉండదు. అయినా కూడా ఆదివారం తీయడు. దేనికి తీయడు? ఆదివారం ఒక్కరోజు వ్యాపారం చేస్తే ఆ దేవుని ఉండదు. నువ్వు ఎంత కష్టపడి, బైబిల్లో ఉంది, నేను ఇక దేవుని విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించిన దినంలో మనం అడుగు పెట్టకపోతే, ఆశీర్వదించిన దినాన్ని మనం అనుసరించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడు, చీకటితో లేవు, కష్టపడు, గొడ్డులా కష్టపడు. కొంతమంది అంటారు, అమ్మా నేను ఎంత కష్టపడుతున్నాను, పొద్దున్న లెగుస్తా, చీకటితో లెగుస్తా, కష్టపడి ఎన్ని పనులకు వెళ్తున్నావు, 2-3 పనులు చేస్తాను, నా భర్త 2-3 పనులు చేస్తున్నాడు, అయినా మా ఇంట్లో సమృద్ధి ఉండదు, ఎత్తుక్కోవడమేనమ్మా అంటే దేవుడు నీ కష్టాన్ని ఆశీర్వదించలేదు. ఆశీర్వదిస్తే వేరుగా ఉండేది. ఒక్కళ్ళు తెచ్చినా కూడా ఆ కుటుంబం ప్రశాంతంగా జరిగిద్దండి. అన్ని దేవుడు నిదానంగా సర్దుతూ ఉంటాడు, అన్ని సరిపెడతా ఉంటాడు. అందులో దీవెన చూస్తాం మనం. అందుకే ప్రభు నా కష్టాధ్యతని ఆశీర్వదించు, నా భర్త కష్టాధ్యతని ఆశీర్వదించు, నాకు వచ్చేది రూపాయి ప్రభు, దాన్ని నువ్వు ఆశీర్వదించు. 5 రొట్లు 2 చిన్న చేపల్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి అవి 12 గంపలు మిగిలినాయి. అదే లేకపోతే అవి ఎట్ట సరిపోతాయండి? మనం ఎక్కడ ఏదైనా ప్రోగ్రాం చేస్తాం, మనం వండేది ఎంత తక్కువే వండుతాం చెప్పాలంటే, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు ప్రభు నా దగ్గర ఇదే డబ్బు ఉంది, అన్నీ ఉండాలి, అన్నీ సరిపోవాలి, ఆశీర్వదించాయని ప్రార్థన చేసుకుంటే అన్నీ చక్కగా దేవుడు సమృద్ధిగా సరిపెడతాడు. ప్రతిదీ దేవుడు ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏం చేయలేము. ఈ ముగ్గురు యవనస్తులు ఒక మాట మీద ఉన్నారు. అసలు మాకు సమాధానం కూడా చెప్పం. ఒక రాజుగారికి మాట చెప్పాలంటే అంత ధైర్యం కావాలో తెలుసా? వాళ్ళ ధైర్యం ఏమై ఉంటుంది అంటారు చెప్పండి? దేవుడేనా? మరి మనకెందుకు ఉండట్లేదా ధైర్యం? దేనికి లోపడిపోతున్నారు? కొన్నిటికి, దేనికి కొన్ని మా దేవుడికి వ్యతిరేకమైన చేయడానికి సాహసం చేస్తున్నారు. కొన్ని దేవుడిని వదిలేసి మనం ఏమన్నా బాగుంటామని గ్యారంటీ మీకు ఉందా? పోనీ అయ్యో దేవుడు కాపుదలు లేకపోయినా పర్లా, దేవుడు కృప లేకపోయినా పర్లా, మేము బాగానే ఉంటాం, మా పిల్లలు బాగానే ఉంటారు. ఏంటో ఈరోజు అన్నీ చెప్పియే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఈ పిల్లల ఆఫీస్లో ఒక పిల్ల ఉంటుందంట, పాపం బండి మీద నుంచి పడిందంట. పడితే మొహం ఇక్కడ నుంచి ఇదంతా పాపం పగిలిపోయి ఇదంతా గీసిపోయిదంతా రోడ్డు గీసిపోద్ది కదా మొత్తం. పాపం ఆడపిల్లగా మరి మొహం అంతా అంత పాపం గలీజ్ అయిపోయిందంట. దేవుడు నన్ను ఎంత కాపాడుతున్నాడనమ్మా అని ఈ పిల్ల గ్రహించింది. అని నిజమే, ఎన్నోసార్లు నేను ఇప్పుడు ఇంత క్షేమంగా దేవుడు మహాకృపను బట్టి వచ్చేస్తున్నాను. ఎన్నోసార్లు నాకేమన్నా డ్రైవింగ్ నేను ఏమన్నా సీనియర్ నాకు అసలు సరిగ్గా తెలియదు కొన్ని విషయాల్లో. ఏది ఎప్పుడు వేయాలో, ఇండికేటర్, ఈ సిగ్నల్ ఎప్పుడు వేయాలో, బ్రేక్ ఎట్లా వేయాలో ఏమీ తెలియదు. అసలు దేవుడు నన్ను ఎట్లా తీసుకొస్తున్నాడు, ఎట్లా మోసుకెళ్తున్నాడు అనుకుంటా. శుద్ధిస్తా ప్రభు నీ కాపుదల లేకపోతే. ఎన్నిసార్లు బస్సు వచ్చేస్తుందో మీదకి, ఎందుకంటే ఆ రూట్ అలాంటిది. ఎన్ని యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాను నేను. ఒకసారి పాము 2 చక్రాల మధ్యలోంచి వచ్చింది, అది పెద్ద త్రాసుపాము. ఆ టెన్షన్లో ఏం చేస్తాం మనం? పడతాం కదా ఖచ్చితంగా. కానీ జ్ఞానం దేవుడు ఎట్లా కాపాడుతున్నాడో, ఎట్లా ఆపుతున్నాడో నిజంగా అనిపిస్తుంది.
మనకు అవన్నీ తెలియదు, గ్రహించుకో. మనమే సూపర్గా వెళ్ళి సూపర్గా వస్తున్నాం అనుకుంటాం. ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన సైన్యం పనిచేస్తుంది. మనం బయలుదేరంగానే దేవుని దూతలు మన వెనకాల బయలుదేరుతారంట. అందుకే నువ్వు నీ భర్త నీ బిడ్డలు వెళ్ళి క్షేమంగా వస్తున్నారు. దేవుడి కాపుదల లేకపోతే ఎంత దుష్టుడి పని చేస్తాడు తెలుసా? మనల్ని నాశనం చేయడానికే వాడు. ఎప్పుడు పడేద్దాం, ఎప్పుడు హాస్పిటల్ పాలు చేద్దాం, ఎప్పుడు రోగాలు పాలు చేద్దాం, ఏదో ఒకటి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఆయన కాపుదల లేకుండా మనం ఎలా బతుకుతామండి? ఆ ధైర్యం దేవుడే ఇవ్వాలి ఎవరికైనా. ప్రభా నువ్వుంటే చాలా, డబ్బు కాదు, మనుషులు కాదు, ఏమి లేకపోయినా కూడా మనకు దేవుడు తోడుంటే అవన్నీ అలా జరుగుతామండి. అన్నీ ఉన్నా కూడా ఆయన తోడు లేకపోతే ప్రతిదీ విరక్తి కలుగుతామంటది. బాధలో మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, డబ్బు ఉంటుంది, మనుషులు ఉంటారు అని సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ దేవుడు తోడుంటే నీకు రూపాయి లేకపోయినా కూడా నిన్ను ప్రశాంతంగా ఉంచుతాడు. నీకు తిండి పంపిస్తాడు, ఆహారాన్ని పంపిస్తాడు, నీకు కంటి నిండా నిద్ర పంపిస్తాడు, నిద్రపోతావు ప్రశాంతంగా. ఇవన్నీ దేవుడు ఉంటేనే జరుగుతాయి. అందుకే దేవుడు ఉండాలని కోరుకోండి, మనుషులు కాదు. వీళ్ళు అందుకే రాజుగారి కోపం వస్తే ఏమైతే ఇలా తెలుసు. కొంతమంది అహం దెబ్బతింది అనుకో, కావాలని వాళ్ళు మనం నిరికిస్తారు. కొంతమంది అధికారులు, వర్క్ చేసేవాళ్ళు, మన యొక్క ఏరియాలో వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కావాలని వాళ్ళ అహం దెబ్బతింది అనుకో, మనల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పాలు చేస్తుంటారు. వాడు చేస్తే ఏం చేస్తాడు? నా దేవుడు ఉంటాడు, నాకు చాలా అనుకోవాలి. వాళ్ళు మనుషులు ప్రభా. ఒక గాలి మొత్తం సునామీ వస్తే, ఒక తెగులు వస్తే ఏ మనిషి కూడా అడ్రస్ ఉండడు. మన కరోనాకి ఎంతమంది చచ్చిపోయారు? డబ్బున్న వాళ్ళు, పేదోళ్ళు అని ఏం లేదు, మొత్తం పోయారు సగానికి సగం మంది. అప్పుడు అందరూ మారారు. చాలామంది మనుషుల్లో ప్రవర్తించారు. అహం చూపించాల, డబ్బు కులం చూపించాల, స్టేటస్ చూపించాల. మనుషులు మేమందరం ఒక మామూలు మనుషులు, ఒక చిన్న వైరస్ ఎంతమందిని చంపేసింది, అసలు మా బతికెంత, మా జీవం ఎంత అని చక్కగా అందరూ చారిటీలు చేయడం, పేదవాళ్ళకు పెట్టడం, డబ్బులు అన్నీ పంచిపెట్టడం చేశారు. మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయారు. మళ్ళీ ఎవడ పిచ్చి ఆడిది, ఎవడ కులం ఆడిపించి, ఎవడ మతం ఆడిపించి, మళ్ళీ అలాగే పేద లేదు ఏం లేదాక డబ్బులుంటే పిచ్చి పిచ్చి ఫంక్షన్లు చేసి పిచ్చి పిచ్చిగా డబ్బులు అవజేస్తున్నారు. లైటింగ్లకే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. అందులో డ్యాన్స్ చేయడానికి కొన్ని లక్షలు, కొన్ని వేల రూపాయలు టికెట్స్. దానికి దేనికి ఏంలా ఇల్లు ఒక గంట డ్యాన్స్ చేసి రావడానికి పిచ్చి. అలా మళ్ళీ దేవుడు అనుకుంటాడంట, సృష్టికర్త అనుకుంటాడంట. చిన్నది వస్తే తట్టుకోలేము మనం. చిన్న వైరస్ చాలు మనల్ని చంపడానికి అందరినీ. పెద్ద పెద్ద ఏం అవసరం లేదు దేవుడికి. మన ప్రాణం ఎంత, ఆయన కృప మన మీద ఉండాలని కోరుకోవాలి. మనుషులు ఏమీ చేయలేరండి, ఏ మనిషి కూడా ఏమీ చేయలేరు. మనం ఎప్పుడు మనుషులకు నచ్చినట్టుగా చేయకూడదు. వీళ్ళకి తెలివైన వాళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే, ఆ రాజు కోపం వచ్చిన వీళ్ళని పట్టించుకోవాలా. అయ్యా అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. వాళ్ళకి మాట అంటారు అక్కడ, చూద్దాము ఏమని మాట అంటే. ఆ మాట గుర్తుపెట్టుకోండి మీరు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ముందు ఏం చేశారు? దేవుణ్ణి పొగిడారు. అథారిటీ కూడా అవసరం లేదమ్మా, మీకు ఎప్పుడు ఒక ఫోన్ చేయండి, నేను డబ్బులు పంపిస్తాను. 1,00,000 అయినా కూడా పంపించేసేవాడు ఆయన. ఒక ఫోన్ చేస్తే 1,00,000 అయినా పంపించేవాడు. అలాంటి వాడిని దేవుడు సిద్ధపరిచాడు మా కోసం. ఆయన దగ్గరే కూర్చొని ఇవ్వండి, ఏం చేస్తామండి, ఇవ్వండి అంటే ఎప్పటికీ అలాగే ఉండేవాళ్ళు. మేము ఆయనతో మాటలు పడతా, మేము తిట్లు తింటా, దేవుడిని అవమానపరుస్తా. రోషం రావాలి. ఎవడం మనల్ని తిట్టడం ఏంటండి? మన దేవుడు నువ్వు అడిగి చూడు, నీకు ఏ అవసరం ఉన్నా కూడా ఆయన పంపిస్తాడు. ఆయన సినిమా నీళ్ళల్లో మునిగిపోతున్నాడంట. నీళ్ళల్లో మునిగిపోతా సగం వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ప్రార్థన చేస్తాడంట, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఈలోగా ఒక అతను వచ్చి పడవేసుకుని వచ్చి, సరే రాయ్యా రా రా నా పడవలో ఎక్కువ అన్నాడంట. రాను నీ దగ్గరికి రా, దేవుడు వస్తాడు నా కోసం, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. తర్వాత ఇంకో ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. ఇక్కడ దాకా వచ్చాక ఇంకొక అతను వచ్చాడంట. ఇంకొక అతను వచ్చి దా చెయ్యవు రానంటే, నేను రాను వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి నీళ్ళు. అప్పుడు హెలికాప్టర్ నుంచి ఒక అతను వచ్చి తాడేసి రా పైకి రా అన్నాడంట. రాను నా కోసం దేవుడు వస్తాడు, వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏమైంది? నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి. చచ్చిపోయాడు, పైకి వెళ్ళి దేవుడితో గొడవడుతున్నాడంట. ఏమని? నన్ను ఎందుకు కాపాడలేదు?
నీకోసం నేను అంత నిన్ను నమ్ముకొని నేను ఎవరు వచ్చినా నేను రిజెక్ట్ చేశాను, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు ఏసయ్యా, ఎందుకు కాపాడలేదు దేవుడా అంటున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంటే, ఒక పిచ్చోడా, నేను 3 సార్లు వచ్చా కదా నీ దగ్గరికి, నువ్వు వచ్చావా అంటే, ఏంటి నువ్వేనా వచ్చింది? మనకు కొన్నిసార్లు దేవుడు సహాయం ఎలా పంపిస్తాడు? పైనుంచి పడేస్తాడా? మనుషుల ద్వారానే. నేను చెప్తున్నా కదా, ఒక అతను మమ్మల్ని తిట్టాడు డబ్బులు ఇవ్వడానికి, నమ్మలేదు. మీరు దేవుడిని నమ్ముకున్నారుగా, మీరు దేవుడిని నమ్ముకుంటే అప్పులు మా దాంట్లో మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. నువ్వు ఇవ్వకపోతే పో, నువ్వు ఎంత మాట అన్నావు బట్టి అసలు నేను ఇద్దరు తీసుకోను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. మా కోసం దేవుడు ఒక అతన్ని పంపించాడు. ఆయన వచ్చి, అమ్మ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఒక్క మాట కూడా మాట్లాడు. చాలా ఆయన పూజ చేసి ఆయనే, ఈయన పూజ చేశాడు. ఎవరి దగ్గర నుంచైనా సహాయం దేవుడు నీకు పంపగలడు. అది ఏదైనా, ఇప్పుడు నాకు డబ్బు అవసరం కూడా చెప్తున్నా, ఇంకో సహాయం అవసరం అనుకో, అదైనా నువ్వు ప్రభుని అడుగు ఫస్ట్. ప్రభు ఎందుకు అంటే మనుషుల రూపంలోనే నీ దగ్గరికి ఆయన ఏం చేస్తాడు? పంపిస్తాడు. మనం కొన్నిసార్లు గ్రహించం, ఏంటా వీళ్ళు వచ్చి సహాయం చేశారు అనుకుని అలాని ప్రేమిస్తాం. వెళ్ళిపోయి ప్రేమించు తప్పులా, కానీ దేవుడు పంపించాడని నువ్వు గ్రహించి ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ప్రభా, పలానా సహోదరి ద్వారా నాకు మేలు చేసావు, పలానా వాళ్ళ ద్వారా నాకు సహాయాన్ని పంపావు, పలానా వాళ్ళ ద్వారా నాకు జ్ఞానం ఇచ్చావు, పలానా వాళ్ళ ద్వారా నేను గైడ్ చేశాను, నేను వెళ్ళాను, మంచి ఆలోచన ఇచ్చావు, వాళ్ళ ద్వారా నాతో మాట్లాడావు అని స్తుతించు. ప్రభువునే స్తుతించు, ప్రభువుని చూడు. అందులో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నాకు దేవుడు ఏదేం చేయట్లేదంటే నువ్వు గ్రహించట్లా, నీకు బుద్ధి లేదు. దేవుడు పంపిస్తున్నాడు నీకు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వీళ్ళ ముగ్గురు అని చెప్పారు, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థం కలిగిన వాడు. చేతగానివాడు కాదు మన దేవుడు, చేతగాని వాడు కాదు. నేను అప్పుల్లో నిన్ను అవమానపాలు చేసి చేతగాని వదిలేసే దేవుడు కాదు. నువ్వు అడిగి చూడు, నీకు ఎలా వచ్చిందో సహాయం. అలా అని పిచ్చి పిచ్చి అడిగి అన్నిటికీ అప్పులు చేసుకుంటూ కూర్చున్న వాళ్ళకి దేవుడు సాయం చేయడు. పొరపాటును చేసావు, ఈసారి ప్రభా నేను చెయ్యను, జాగ్రత్తగా కొంటా, ఆడంబరాల కోసం చేయను, అనవసరపు ఖర్చుల కోసం చేయను, నాకు సహాయాన్ని పంపునైనా, ఈ అప్పుల బాధల నుంచి విడిపించు తండ్రి అని అడిగి చూడు, దేవుడు నిన్ను లేపుతాడు ఖచ్చితంగా. అదే గొడవ అయింది, ఏదో అసమాధానం వచ్చింది, ఏదో కొన్ని కుటుంబాల్లో గలిబిలు వచ్చింది. ప్రభా సమాధానం ఏమో, హృదయాన్ని మార్చు నాయన అని అడిగి చూడు, ఆయన సహాయాన్ని పంపుతాడు. ఎవరో వచ్చి చెప్పడం కాదు, నా పిల్లల కాళ్ళు వచ్చి. కొంతమంది అంటారు, ఏమని అంటారు తెలుసా, మా పిల్లవాడికి కొంచెం చెప్పవా, ఏంటి వాళ్ళు చెప్పేది వింటారా? చెప్తే మా ఆయనకు కొంచెం చెప్పవా, మా ఆవిడికి కొంచెం చెప్పవా, ఎవడు చెప్పవసరలా. ప్రభువుని అడుగు, ప్రభా నా భర్త మనసులో ఇగో మైండ్కి పోయా, ఈ నీలా తను ఆలోచించాలి, నీలా మంచిగా చెయ్యాలి, మంచిగా మాట్లాడాలి, తనకు మాట కుదరదయ్యా, తనకు కోపం ఎక్కువయ్యా, తనతో నువ్వు ఉండునైనా అంటే అదే ఆలోచనిస్తాడు. దేవుడే గైడ్ చేస్తాడు. నీ బిడ్డలనైనా, నీ భర్తనైనా, నీ కుటుంబానైనా, నీ అత్తగారినైనా, నీ కోడలనైనా ఆయన నడిపించాలి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అందుకే అలా తయారయ్యారు. ఎవరు చెప్తారు? నువ్వు ప్రార్థన చేసి చూడు, నువ్వు దేవుడికి చెప్పి చూడు. ఎవరినైనా హృదయాలనైనా మార్చగలరు. మనమే మార్చేయాలి, మనమే గొడవాడాలంటే గొడవలే అవుతాయి. కొన్నిసార్లు గొడవాడద్దు. అలా నేను ఇబ్బంది పడుతున్నారా మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ అజ్ఞానం పనుల ద్వారా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారా, ప్రభువుకి చెప్పు. ప్రభా ఇగో వాళ్ళు ఇలా చేస్తున్నారయ్యా, వాళ్ళు నష్టపోతారయ్యా, అలా అంతే, ఇగో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారయ్యా, చాలా ఇబ్బంది అవుతుందయ్యా ఇంట్లో అని దేవుడికి చెప్పు. ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. వీళ్ళంతా అలా అంటున్నారు, అయ్యా మా దేవుడు మమ్మల్ని ఆ అగ్నిగుండంలో నుండి విడిపించగలిగిన సమర్థుడు, ఈ అప్పుల నుంచి నా దేవుడు విడిపించగలిగిన సమర్థుడు, ఈ రోగము నుండి నన్ను విడిపించగలిగిన సమర్థుడు అని నువ్వు చెప్పగలగాలి. ఏదైనా సరే చేతగానోడు కాదు ఆయన, నిన్ను వదిలిపెట్టేసేసేవాడు కాదు. నిన్ను మాటలతో, వాళ్ళు అవమానాలతో, వాళ్ళు వీళ్ళు నిన్ను ఎక్కిరిస్తుంటే వదిలిపెట్టేసే దేవుడు కాదండి. రోషం కలిగి నువ్వు బతుకు, నిన్ను ఎలా లేపుతాడో ఆయన చూడు. ఇక్కడ వీళ్ళదే అంటున్నారు, అయ్యా ఒకవేళ విడిపించగలిగిన సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా నీ దేవతకు మాత్రం మేము దన్నం పెట్టం. ఒకవేళ నువ్వు అప్పు ఇవ్వకపోయినా కూడా నేను దేన్ని, నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా కూడా నేను నీకేమి లోపడను. చెప్పగలగాలి. కొన్నిసార్లు ఒక 100 రూపాయలు లాభం అవుతుందంటే దేవుడికి ఇష్టం లేని చేయడానికి రెడీ అయిపోతున్నాం. దేవుడికి ఇష్టం లేని చేయడానికి ఏ ధైర్యం ఉంటుందో నాకు తెలియదు అసలు.
ఆయన కృప కోల్పోతే అసలు తారుమారైపోద్ది. ఆ లాభం ఉంటుందా? ఆ మనుషులు మనం ఏం కోరుకుని తెచ్చుకుంటామో ఆ మనుషులు ప్రేమ ఉంటుందా? ఉండదండి. దేవుడికి వ్యతిరేకంగా చేసింది ఏది ఎక్కువ రోజులు నిలవదు, అది తొందరగా పోద్ది. తర్వాత మనం బతుకు మామూలుగా ఉండదు. అందుకని దేవుడికి ఇష్టమైంది చేసి ఆయన కృప మాత్రం ఉంచుకునేలా చూసుకోండి. ఎప్పుడు కూడా మనుషులు ఉన్నా లేకపోయినా మళ్ళీ పరిస్థితులు ఆయన్ని వెంటనే మారుతాడు. ఆయన్నే పోగొట్టేసుకుని ఈ పరిస్థితులు శాశ్వతంగా ఎప్పుడు ఉండవు. ఈ సంతోషం శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడా, నా దేవుడికి ఇది ఇష్టమా కాదా, నా దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా లేదా అని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటా ఉండాలి. అందుకే అన్నారు ఆ రాజుతో అంటారు, రాజా నువ్వు ఒకవేళ మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోతే అయినా కూడా మీకు మాత్రం దండం పెట్టం. ఎంత దమ్ముండదు ఆ మాట చెప్పాలంటే. దేవుడు వదిలేశాడండి వాళ్ళని, అగ్నిగుండంలో వేసేసారు. ఇక రాజుకి ఇంకా పిచ్చకోపం వచ్చేసింది. అసలు నా మాటని వినకుండా మళ్ళీ నాకు ఎదురు సమాధానం చెప్తారా అనేసి ఆ అగ్ని అంట పెంచేశాడంట. ఇంకా 7 ఎంతలు చేశాడంట. బాగా పొలలేసి బాగా దాంట్లో కిరసనాలు వేసి దాన్ని బాగా మండి 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 మండుతుంది. ఇంకా మండిచ్చేసాడు. ఇది పాపం మండుతుంది, అది మండుతుంది. బాగా బలిష్ఠులైన వాళ్ళని పిలిచాడంట అక్కడికి. చూడండి అక్కడ రాస్తుంది కదా 20వ వచనం చూడండి. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి మండుచున్న అగ్నిగుండంలో ఈమెని బలిష్ఠులైన వాళ్ళని, వీళ్ళ ముగ్గురు నేయడానికి ఎంతమంది కావాలి ఆయనకి? మరి వెయ్యాలంటే మాటలండి, కాళ్ళు చేతులు కట్టేసి వెయ్యాలి కదా. వీళ్ళ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ అగ్నిలో విసరాలంటే వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళాలి? అగ్నిగుండం దాకా వెళ్ళాలి. వీళ్ళు కూడా గుండం అంటే కింద ఉంటుంది, మండుతూ ఉంటుంది, మండిస్తూ ఉంటారు. ఈ ముగ్గురిని వేయడానికి వీళ్ళు వెళ్ళాలో వద్దు అక్కడికి? ఇసరాలన్నా కనీసం ఇక్కడ నుంచి ఇసరాలి కదా, కిందకి ఇసరాలి. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కాలిపోయారంట. చూడండి ఎంత వింతావు అంటే ఎంత వేడిగా ఉందో ఆలోచించండి. వెళ్ళినోళ్ళు వేయడానికి వెళ్ళినోళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. మరి వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వేసారు, వాళ్ళు బతుకుంటారంటారా? మడిగారు ఎలా? వేసినోడే చచ్చిపోయాడు. ఎక్కడ వేసినోడే వేడికి తట్టుకోలేక ఇప్పుడు బాగా మండుతున్న పొయ్యి దగ్గరికి వెళ్ళామనుకో, శాఖ కాలిద్దా కాలదండి. మరి మనకి కాలినప్పుడు వేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చచ్చిపోయారు, అంత వేడి. అలాంటి వేడిలో ఈ ముగ్గురిని ఇసిరేస్తాయి. ముగ్గురు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళైతే బూడిదైపోయి ఉంటారు అనుకున్నాడు రాజుగారు. కానీ అయ్యారు వాళ్ళు? ఏమయ్యారు చూద్దాం కింద వచనంలో. ఆశ్చర్యం ఏమైందంట? ముగ్గురిని వేస్తే ఎంతమంది కనిపిస్తున్నారంట? 4. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఆయన పై నుండి కూర్చులోని చూస్తున్నాడు, అంత కనిపిస్తుంది కదా ఆయనకి. రాజుగారి సీట్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఈ కింద అంతా సభ, ఈ ఏర్పాట్లు, మంత్రులు, ఇంకా సైన్యము, ఈ అగ్నిగుండాలు, ఈ శిక్షలు వేసే ప్లేసులు ఇవన్నీ ఉంటాయి. ఆయన పైనుండి చూస్తుంటే ఆయనకి ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. పక్కన మంత్రులను అడుగుతున్నాడంట, మంత్రి గారు మనం ముగ్గురిని కదా వేసాము, నలుగురు కనిపిస్తున్నారేంటి? ముగ్గురిని కదా వేసామంటే వాళ్ళు అంటున్నారు, అవునయ్యా రాజుగారు మనం ముగ్గురిని వేసాం నిజమే అన్నారు. అనగానే మరి నేను 4 చూస్తున్నా. ఆ 4 కూడా ఎలా ఉన్నారంట? బంధకాలు లేవంట వాళ్ళకి. హల్లెలూయా. ఏం బంధకాలు లేవు? కట్టేసి పడేశారు కదా. ఆ అగ్నిలో వెళ్ళంగానే వాళ్ళకి ఏమైపోయినవి? కట్లు తెగిపోయినప్పుడు మరి మనుషులు వస్త్రాలు కాలవా? తల కాలదా? ఎంత వింత చూడండి. అగ్నిలో వేసినాక వాళ్ళ కట్లు మాత్రమే తెగిపోయినాయి. దేవుడు నిన్ను అగ్ని లాంటి శ్రమలోకి నిన్ను పంపిస్తే, ఒకవేళ ఈ లోకం కావాలని నిన్ను టార్గెట్ చేసి మాటలతోనో నిన్ను నష్టపరిచి నిన్ను కావాలని ఒకవేళ ఇబ్బంది పెడితే నీ కట్లు దేవుడు ఆ శ్రమలోనే ఎలా తెంపుతాడో తెలుసా? నువ్వు ఆ శ్రమలోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను వదిలేయడు, నీతో పాటు ఆయన కూడా ఉంటాడు. హల్లెలూయా. ఉన్నాడా లేదు ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో పాటు? మనతో పాటు వచ్చేస్తాడండి. మనల్ని కష్టాల్లో వదిలేస్తాడు అనుకుంటాం మనం. నన్ను ఎంత శ్రమ పెట్టాడు దేవుడు, ఈ రోగంలో వదిలేశాడు, ఈ కష్టంలో వదిలేశాడు, ఈ అప్పులో వదిలేశాడు, వీళ్ళందరూ ఏకమైపోయారు, నేను ఒక్కదాన్ని అయిపోయా, ఒక్కడిని అయిపోయా, నన్ను ఎవరు పట్టించుకోరు, దేవుడి కోసం నిలబడినందుకు నాకు ఎంత శ్రమ వచ్చింది అని నువ్వేం బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. నువ్వు అప్పుడు ఏం చేయాలో తెలుసా? నేను అందరి కోసం, నేను దేవుడి కోసం నిలబడ్డాను కాబట్టి నా దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యంగా ఉండొచ్చు. ఆ ముగ్గురిని తీసుకెళ్ళి వేసేయంగానే దేవుడు వాళ్ళతో పాటు వచ్చేసాడంట. మనతో ఉంటాడు, మనకు కనపడదు అంతే.
ఆయన లేకపోతే ఎక్కడ తట్టుకుంటాం, ఆయన లేకపోతే ఎక్కడ నిలబడతాం ఆ శ్రమని? మనం గెలవగలమా? అమ్మో ఎట్లా భరిస్తుందని మాటలు అంటారు కొంతమంది. అమ్మో ఎలా తట్టుకుంటున్నా ఈ నొప్పులు బాధలు అనుకుంటాం. అమ్మో ఎలా భరిస్తుందని రోగం అనుకుంటారు కొంతమంది. ఎలా భరిస్తున్నావు చెప్పండి? ఎలా భరిస్తున్నావు? దేవుడు అన్నాడు మనకు తెలియనివ్వదండి, తెలియనివాడు ఆ బాధని, మనకు తెలియనివాడు ఆ నొప్పిని, మనకు తెలియనివాడు. మన ఒక సహోదరు అంటుంది, ఒకప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది ఎవరేమన్నా సరే, నేను ఎలా భరిస్తున్నానమ్మా, ఆ మాటలు ఎన్ని మాటలు పడుతున్నానో నాకేమి నొప్పి అనిపించట్లే. ఇక్కడ ఒకప్పుడైతే ఒక మాట అనగానే బాధ కలిగి అన్నం మానేసి నిద్ర మానేసి ఏడుతా కూర్చునే దాన్ని. ఒక శాంతి నేను అనుభవించలేకపోయాను, శాంతి లేదు నాకు, చాలా దుఃఖం కలిగేది, ప్రపంచం అంతా చీకటిగా అనిపించేది. కానీ ఈ మధ్య నాకు అలా ఉండట్లేదు, నాకు వాళ్ళు తిట్టుకుంటున్నా, నాకు అసలు లైట్ తీసుకుంటున్నా, నేను నాకేంటో నొప్పి అనిపించట్లేదు అంటుంది. ఎవరు భరిస్తున్నారా మాట? అందుకే మనకు నొప్పి లేదు, లేకపోతే నిద్రే పట్టదు. ఇక వాళ్ళు అట్టన్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడినా అనిపించింది. ఎందుకని ఆ మాట లైట్ మనం తీసుకోగలుగుతున్నాం అంటే, ఆ మాటను మనం భరించగలుగుతున్నాం అంటే ఎవరు భరిస్తున్నట్టు? అది ఎంతో రోగం చూస్తుంటే చాలా బాగా నొప్పి వస్తుంది కొన్నిసార్లు. ఎలా భరించగలుగుతున్నాం అంటే దేవుడి కృప. ఈ సంసారాన్ని అట్ట ఏదగలుగుతున్నాము దేవుడి కృప. ఈ పిల్లల్ని అట్ట భరించగలుగుతున్నాం దేవుడి కృప. ఈ భర్తని అట్ట భరించగలుగుతున్నాం దేవుడి కృప. ఈ భార్యని అట్ట భరించగలుగుతున్నాం దేవుడి కృప. లేకపోతే ఎంతమంది రోడ్లు ఎక్కట్లేదండి, చిన్న గొడవలు పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి ఈ లోకంలో. చిన్న మాటకి విడిపోతున్నారు, భార్య భర్తలు కోట్లు వేసుకుంటున్నారు. చిన్న వాటికి పెద్ద ఏమంటారు, రాత్రి ఒక ఇష్యూ విన్నా నేను, చిన్న మాటకి సంబంధమే చెడిపోయిందంట, ఉద్దరేసుకున్నారంట ఏకంగా. పెళ్లిపేటల మీద కూడా ఆపేసుకుంటున్నారు. ఏంటి? దేనికి? ఒక మాట లేవా ఇలాంటి? కానీ ఈరోజు ఆ మాటలన్నీ దేవుడు మనకి దేవుడి పెళ్ళిళ్ళలో జరగట్లేదా? అదే మనుషులుగా. కానీ దేవుడు ఏం చేస్తాడు? అలా మధ్య ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. నేను మొన్న చెప్పా కదా, నా భర్తకి నాకు చిన్న ఇష్యూ అయినప్పుడు ఆయన మా మధ్య ఏం చేశాడు? సమాధానం ఇస్తాడు. వస్తాయి గొడవలు, వస్తాయి, అందరికి వస్తాయి. కానీ దేవుడు ఉంటే ఆ గొడవ సల్లారిపోయి మళ్ళీ ఆ ప్రేమ, మళ్ళీ ఆ సంతోషం కలిగిద్దండి. లేదనుకో ఇక అంతే సంగతులు, నువ్వు అంతే నేను ఇంతే, ఇక అట్లాగా ఉంటాయి ఆ బంధాలు. కానీ దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దాన్ని కడతాడు. వీళ్ళ మధ్యలో దేవుడు అన్నాడు కనుక వాళ్ళని దేవుడు ఏం చేశాడు? పాడతాం కదా మనం. ఏం పాట? అగ్నివాసనంటకుండా అబెద్నెగోలతో ఉండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడనీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడనీవే. పగలు నీ పద సేవే. హల్లెలూయా. చాలండి. ఇక్కడ ఒక మాట చదువుతాం, 23-27లో ఒక మాట అంటాడు కదా, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబెద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక రాజు. ఎవరు చెప్తున్నారు? దేవుని బిడ్డ కాదు, దేవుడిని తిట్టిన ఆయన, దేవుడిని గౌరవించిన ఆయన. కొన్నిసార్లు మనం కనుక దేవుడి కోసం నిలబడితే దేవుడిని ఎరగని వాళ్ళు కూడా దేవుడిని ఏం చేస్తారు? పొగుడుతారండి. మీ దేవుడు చాలా గొప్పడు, నిజంగా నువ్వు ఇన్ని శ్రమల్లోంచి బయటపడతావు అనుకోవాలి, మీ దేవుడు నిజంగా ఉన్నాడు, నువ్వు ఇలాంటి రోగాల్లోంచి బయటపడతావు అనుకోవాలి అని అంటూ ఉంటారు కొన్నిసార్లు. నిజంగా మీ దేవుడు గొప్పడు. ఇంత పెద్ద తుఫాను మీ ఇంటి మీదకి వస్తాయి, ఇంత పెద్ద గొడవ మీ ఇంటికి వస్తాయి, మీ కుటుంబం ఇంకా అలా ఉంది అంటే దేవుడు ఉన్నాడు అని చెప్తా ఉంటారే. ఆ మాట బయటోళ్ళతో చెప్పిస్తాడు దేవుడు. ఇప్పుడు చెప్పించాడు. వీళ్ళు నిలబడబట్టే, వీళ్ళు కూడా రాజీ పడి ఉంటే, వీళ్ళు కూడా ఆ బొమ్మకి దండం పెట్టుంటే ఆ మాట చెప్పేవాడు ఆయన ఇంకా వెర్రవికి చక్కగా ఉండేవాడు. వీళ్ళు కూడా సాక్ష్యాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోయేవాడు. కానీ వాళ్ళు నిలబడ్డారు, ప్రాణాలను లెక్క చేయలేదు. వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఒక అద్భుతం, దేవుడు మహిమపరచబడ్డాడు వాళ్ళ ద్వారా. వాళ్ళకి శ్రమ వచ్చింది కానీ ఆ శ్రమ దేవుడే భరించాడు. అగ్ని వాసన అంటలేదట. మనం కొంచెం కాల్చుకుంటే మనకి స్మెల్ వచ్చింది, కాలిపోయిన వాసన వస్తారా? అదో చెప్పండి. ఎప్పుడైనా పొరపాటున చెయ్యి సెగ తగిలి కాలింది కదా, ఎంటుకలు ఏమవుతాయి? కాలి
ఏంటి కోడి కానీ వాసన వస్తుంది అనుకుంటాం. కానీ వాళ్ళకి అంత పెద్ద అగ్నిలోకి వెళ్ళినా కూడా వాసన కూడా రాలేదంట. చూడండి ఎంత అద్భుతం. దేవుడు మనతో ఉంటే అలా ఉంటుందండి. ఆ అనుభవాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ మందే నిలబడతారు. మిగతా వాళ్ళందరూ రాజీ పడిపోతారు. అమ్మో ఈ గొడవ ఎందుకులే, అమ్మో ఈ ఉద్యోగం, ఈ డబ్బులు ఇవన్నీ పోతే ఎట్టా, మనుషులు మనతో మాట్లాడిపోతే ఎట్టా అని రాజీ పడిపోతారు. రాజీ పడిపోయే వాళ్ళకి ఏ మేలు జరగదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో నష్టమైన, బాధైన, కష్టమైన, అవమానమైన ఏదైనా సరే, నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏమి చేయను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని నిలబడతారు చూసారా, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడండి దేవుడు. వాళ్ళ పక్షంగా దేవుడే నిలబడతాడు. వచ్చి ఇక్కడ వీళ్ళకి నిలబడ్డాడు. ఆ రాజు అంటున్నాడు, నిజంగా వీళ్ళ దేవుడు పూజార్హుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. బయట వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ మనల్ని తిట్టిన వాళ్ళే, మనల్ని ఎక్కిరించిన వాళ్ళే, మనల్ని చూసి ఎప్పుడు నీరసం అంటావు, ఎప్పుడు రోగం అంటావు, ఎప్పుడు అప్పులు అంటావు, ఉప్పు అంటావు, ఎప్పుడు చూసిన బాధలు చెప్తావు అని తిట్టిన వాళ్ళే ఈ బాధలోంచి నువ్వు బయటపడతావే ఆ రోజు ఏమంటావు తెలుసా, నీ దేవుడు గొప్పడమ్మా, నిజంగా ఎలాంటి సమస్యల నుంచి బయటపడ్డావు అని చెప్పాలి. అలా అనిపించుకోవాలండి. అది బ్రతుకుంటే. వాళ్ళు తిడతంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, నీలాంటి వాళ్ళతో పడాలి, మరి డబ్బులు ఇవ్వమ్మా, సహాయం చెయ్యమ్మా, నువ్వే ఇవ్వాలమ్మా, నువ్వే చెయ్యాలయ్యా అంటే కుదరదు. నువ్వు ఇవ్వకపోతే పో. నా దేవుడిని అంటే మాత్రం నేను ఊరుకొని పెద్ద యుద్ధం చేస్తాను, నాతో యుద్ధం చేయడం కాదు. రోషం ఇంటి దగ్గర చూపించాలి, ప్రార్థన దగ్గరకు చూపించాలి, మోకాళ్ళు వేసి కన్నీటి ఖర్చు ప్రార్థన చేయాలి. ప్రభా వాళ్ళు అలా అంటున్నారు, నాకు నువ్వు పంపయ్యా సహాయం, నాకు ఎవరు లేరు అంట, నువ్వే ఉండయ్యా నాకు అని దేవుడిని అడిగేవారిగా మనం అంటే ఏళ్ళ పక్షంగా నిలబడిన ఆ దేవుడే ఇప్పటికీ ఆయన సజీవంగా ఉన్నాడు. మన పక్షంగా కూడా ఆయన నిలబడతాడు. లాస్ట్ మాట చదవండి, అందులోనే లాస్ట్ మాట 30 అంతటా అబేద్నెగోలకు బబులోను సంస్థానంలో వారిని హెచ్చించెను. హల్లెలూయా. బబులోను సంస్థానంలో వాళ్ళనంట హెచ్చించాడంట, గౌరవించాడంట, లేపాడంట. వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది ఆ రోజు నుంచి. ఎప్పుడు? శ్రమలోకి వెళ్ళిన తర్వాత నుంచి. నీ జీవితంలో శ్రమలోకి వెళ్తావు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దప్పు వచ్చింది, రోగం వచ్చింది, గొడవ వచ్చింది. కానీ నువ్వు ఆ టైంలో దేవుడిని వదిలిపెట్టకు, దేవుడిని చులకనగా మాట్లాడుకో, ఇతరులకి అవకాశం ఇవ్వకు. అప్పుడు నువ్వు నిలబడితే దేవుడు ఆ శ్రమ తర్వాత, ఆ పరీక్ష తర్వాత నేను ఏం చేస్తాడు, హెచ్చేస్తాడు. నేను ఇంకొక మెట్టు ఎక్కిస్తాడు. ఇంకో మెట్టు ఎక్కాలంటే శ్రమ రావాలి, బాధ రావాలి, ఇబ్బంది రావాలి. వస్తేనే. పరీక్ష లేని వాడికి ఏం ప్రయోజనం? చదివి 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 పరీక్షలే వద్దనుకుంటాడు. ఏం ప్రయోజనం వాడికి? పరీక్ష పెట్టిన వాడికే కదా వాడి సత్తా ఏంటో తెలిసేది. అలాగే క్రైస్తవ జీవితంలో మన శ్రమలే మనకేమవుతాయి అంటే మనకు దీవెనలుగా మారుతాయి. అందుకే శ్రమ వచ్చిందని బాధపడకు, ఇబ్బంది వచ్చింది, అయ్యో ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇలా ఉందనుకోకు. నిన్ను దేవుని దీవించడానికే ఈ శ్రమ పెట్టాడేమో, ఒక మెట్టు ఎక్కించడానికే నీకు ఒంటరితనమేమో, ఒక మెట్టు ఎక్కించడానికే నీకు ఇప్పుడు పరీక్షలో ఉన్నామేమో. నువ్వు నమ్మకంగా నిలబడు. షద్రకు, మెషకు, అబేద్నెగోల్ని దేవుడు ఏం చేశాడు? అప్పుడు దాకా ఉన్న డ్యూటీ కాదు, ఆయనకి ఇంకా రేంజ్ పెంచేశాడు. వాళ్ళకి నువ్వు కూడా దేవుడు దీవించాలని నీకు శ్రమ అనుమతిస్తున్నాడు, ఒక పరీక్ష అనుమతిస్తున్నాడు. నువ్వు కూడా నిలబడి చూడు. ప్రార్థన చేసుకుందాం. చేసుకోండి. ప్రభు మా జీవితంలో మేము కూడా నిలబడాలయ్యా. మనుషుల మాటలకు కాదు, డబ్బులకు కాదు, ఉద్యోగాలకు కాదు, పనులకు కాదు, లాభానికి కాదు మేము పడిపోయేవారిగా ఉండకూడదు. నాయన అన్ని పడిపోతున్నావా? ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు నిలబడ్డావు? ఇదిగో నేను దేవుడి కోసం నిలబడ్డాను, నష్టం జరిగింది అని నువ్వు చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ఉంటే నిజంగా నువ్వు చాలా ధన్యుడివే, ధన్యురాలివే. అయ్యో వాళ్ళని ఎందుకు బాధపడతాం, వాళ్ళతో ఎందుకు గొడవ, వీళ్ళతో ఎందుకులే సమస్య అని నేను రాజీ పడ్డాను, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అనుకోవద్దు. కొన్నిసార్లు నిలబడాలి. కొన్నిసార్లు నిలబడితేనే, నిలబడినప్పుడు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఖచ్చితంగా నీ ప్రాణాల మీద కూడా వచ్చింది. ఒక్కోసారి అయినా కూడా నిలబడు. ఎందుకంటే నీ ప్రాణాలని దేవుడు కాపాడే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. వాళ్ళని విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడండి. ఆయన వలన శ్రమలు కనుక మనకు వస్తాయి, ఆయన వలన కనుక మనకి నష్టం వస్తే ఆయన ఎందుకు బాధ్యత తీసుకోకుండా ఉంటాడు అనుకుంటున్నారు? వదిలేసే దేవుడా, పట్టించుకోని దేవుడా, సామర్థ్యం లేని దేవుడా ఆయన కాదు కదా. నువ్వు నిలబడు. ఏ విషయంలో అయినా సరే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని చేసుకుంటే వాళ్ళకి నీకేమేమి జరగదు. దేవుడికి నచ్చింది మాత్రమే నువ్వు చెయ్యి. దేవుడికి నచ్చదని నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఒకవేళ ఆ టైంలో నీకు లాభం ఉంటుందేమో, ఆ టైంలో నీకు సంతోషం ఉంటుందేమో, ఆ టైంలో పర్లా బాగానే ఉండొచ్చు కొంతకాలం వరకు. కానీ ఖచ్చితంగా నీ బాధ
ఒకరోజు నువ్వు స్టార్ట్ అయితే నువ్వు భరించరు. తండ్రి నీ వందనాలు స్తోత్రాలు నాయన. శద్రకు మేషకు అబేద్నెగోలాగా తండ్రి మా భక్తులు మేము నిలబడేవారిగా ఉండాలి, రోషం కలిగిన వారిగా ఉండాలయ్యా. మా పరిస్థితులు బట్టి నాయన మేము లోబడేవారిగా కాదు, రాజీ పడేవారిగా కాదు, రాజీ పడే భక్తి కాదు నాయన మేము చేసేది, రోషం కలిగిన భక్తి చేయాలి. ఎందుకంటే మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మమ్మల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని మేము నమ్ముతున్నాం తండ్రి. చంద్రకు మేషకు అబేద్నెగోల్ని విడిపించిన దేవుడే మా దేవుడు కూడా మమ్మల్ని కూడా అగ్ని లాంటి శ్రమల నుంచి విడిపించగలవయ్యా. మమ్మల్ని కూడా ఈ బాధకాల నుంచి విడిపించగలవు, బాధల నుంచి విడిపించగలవు, అసమాధానాల నుంచి, రోగాల నుంచి, సమస్యల నుంచి, అప్పుల నుంచి, యేసయ్యా ఈ లోక బంధకాల నుంచి నువ్వు మాత్రమే విడిపించగలవని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నీ కోసం నిలబడే మనసు మాకు నువ్వు దయచేయి, ఆ రోషము కలిగిన భక్తి మాకు దయచేయి. ఇక్కడ నా ప్రతి బిడ్డలు చేసిన ప్రార్థన మీరు అంగీకరించమని, ఆ రీతిగా మమ్మల్ని కూడా అట్టి అభిషేకం ఇచ్చి నడిపించమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ధనము దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందే. ఏ ఒక్కరి కష్టం కూడా దుష్టుడు దొంగిలించడానికి వీల్లేదు నాన్న. అప్పుల ద్వారా, రోగము ద్వారాను, అనవసరపు ఖర్చుల ద్వారాను వ్యర్థం కాకూడదు. ప్రతి ఒక్కరి రెక్కల కష్టాల చేత ఆశీర్వదించబడాలి, వారి కుటుంబానికి ఉపయోగపడాలి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగే వదిలిన వాక్య ప్రకారం మేము జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. నీకు విరోధంగా మేమేమీ చేయలేవయ్యా. అది నీ కోసం బ్రతికే కృప మాకు దయచేయమని. దావీదుకు తోడైన దేవుడే, యేసేపుకు తోడైన దేవుడే, దావీదుకు తోడైన దేవుడే, శద్రకు మేషకు అబేద్నెగోలకు తోడైన దేవుడే మాకు తోడుగా ఉన్నాడని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ కృప మా మీద ఉంచమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో కానుకలు దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.